సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, చెప్పు. ఓసిడీకి అంటే ఏమిటో తెలుసా? నాకు తెలీదమ్మా, విన్నాను. లంజా కొడక అని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. లంజా కొడక అని. మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ప్రజలు అనుకుంటున్నారు 2024 లో హాయ్ ఏపీ బై బై వైసీపీ, హాయ్ ఏపీ బై బై వైసీపీ. ఈరోజు మీకు చూస్తే 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు రోడ్లు వేయటానికి చేసిన ఖర్చు 23,792 కోట్లు. ఓకే. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే లాస్ట్ నవంబర్ 2023కి అంటే 4.5 years కి మేము ఖర్చు పెట్టింది 42,236 కోట్లు. డబుల్ ఖర్చు పెట్టారు. వస్తే రోడ్లు ఇవన్నీ 42,000 కోట్ల రూపాయల రోడ్లు ఎక్కడ వేశారు? అలాగైనా రండి, అలాగైనా మీకు నేను అన్ని రోడ్లు చూపించే అవకాశం ఉంటుంది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. బానే కడుతున్నారు. ఎక్కడో కొడుతుంది సీనా. ఏంట్రా ఇది? అలాగైనా రండి, అలాగైనా మీకు నేను అన్ని రోడ్లు చూపించే అవకాశం ఉంటుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని 1924లో మళ్లీ సీఎం చేసి మనందరి కోరికలన్నీ తీర్చుకుందామని ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారిని 1924లో మళ్లీ సీఎం చేసి మనందరి కోరికలన్నీ తీర్చుకుందామని మనం అధికారంలోకి పొరపాటున రాలేదనంటే నిన్ను జైలు అర్థమైంది. తెల్లని దీవెనలు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ మనసు మాత్రం వెన్నాని మాత్రం ఇది అబద్ధం సార్, నిజం చెప్పండి. చెప్తాను. అందుకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సభని. జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా యూరిన్, మలేరియా, డెంగీ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా యూరిన్, మలేరియా, డెంగీ. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఈ రోజు సామలకోట నియోజకవర్గంలో జగన్ గారు ఇక్కడ గృహాలు ఓపెన్ చేయడానికి వచ్చారు. ఆయన కట్టిన ఇల్లు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో చూద్దాం. మరి ఆయన పర్యావరణం నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. చూడండి, దాన్ని లోపలికి వెళ్దాం. డోర్ ఇది, డోర్ ఓపెన్ చేస్తే భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. భారతదేశ సార్వభౌమ అధికారాన్ని. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోనూ ఉద్దండు బోధిస్తాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. 4 తర్వాత చూస్తాను, ఏ కలవేకండి, నేను వస్తా. శ్రీరెడ్డి ఈకలు చూడడానికి దా. జాబ్ క్యాలెండర్ అంటారు, అదంటారు, ఇదంటారు. జాబ్ క్యాలెండర్ ఏడుందన్నా? 6 నెలలు అయితే ఇయర్ క్యాలెండరే అయిపోతుంది. 6 నెలలు అయితే ఇయర్ క్యాలెండరే అయిపోతుంది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా. ప్రతిపక్ష హోదానా అది మీకు ఎక్కడుంది? ఒకరు నాకు ఇచ్చేది ఏమి అని, అది కూడా మీకు మీరే ఇచ్చుకున్నారా?
వేసేసాడు, బాగా వేసేసాడు. యో చూసుకోబల్లా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా ఇష్టం లేదు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. ఏంటి తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఓకే, సెకండ్ అండి. 4+20 ఎంత? ఎంత? కరెక్ట్ గా 420 కాదా? గుడ్, ఎల్కేజీలో పడండి. సార్, ఏపీకి రాజధాని అమరావతి ఒకటే అంటున్నారు, కానీ మీరు మూడు రాజధాని. మా పాలసీ అది, మా పార్టీ పాలసీ అది, మా విధానం. ఇప్పుడు విధానం వాళ్ళ విధానం అది. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు విధానం వాళ్ళ విధానం అది. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అనేది నా వెంట్రుక కూడా ఎవరు పీకలేరు అంటారు. వెంట్రుక ఎందుకు బీగుతాం? కుర్చే బీగుతామని. వేసేసాడు, బాగా వేసేసాడు. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మసూదా ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ ఆమె అడుగు పెట్టిన క్షణం నుండి మా జీవితాలు మాత్రం తలకిందులయ్యాయి. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది, ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఫ్లాష్ బ్యాక్. మా జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. జూన్ 4వ తేదీ తర్వాత జగన్ అనే నేను అని జగనన్న అక్కడ, అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. రోజా అని నేను అని అసెంబ్లీ నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాను. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటాం, ఐఎమ్ సారీ, నాకు మెసేజ్లు వస్తున్నాయి, మీరు గౌరవిస్తే ఊరుకోం సార్ అని. ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, గెలిచేది ఆయనే, పక్కా గెలిచేది ఆయనే. గుడివాడ ఇంకా ఆయన అంతే. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎలక్షన్ ఏదో ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా, ప్రతిపక్ష హోదా ఎందుకు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. నేనేదో అనుకోకుండా నేను రాజకీయంగా ఎన్నికల్లో ఏదో ఊహించని విధంగా దెబ్బతగిలింది, అవన్నీ వదిలేసి నేను 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన చేశాను కాబట్టి నాకే ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వండి. ఏమిటండి మీరు మాట్లాడేది? నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, నేనే 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ పరిపాలిస్తాను. గత 5 సంవత్సరాలను అద్భుతమైనటువంటి పరిపాలనతో బట్టలు నొక్కి 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 ఏలుగు నెబ్బుట్టింది. కావున మరలా నాకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇవ్వండి అని లేఖ రాస్తే పోయేది కదా, ప్రతిపక్షం ఎందుకు అడగటం? రాజుగారు, జగన్ మామయ్య మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళిపో. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అధ్యక్ష, పల్నాడుకు అధ్యక్ష
తాగునీరు లేదు, సాగునీరు లేదు అధ్యక్ష. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇటువంటి తాగునీరు, సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. ఇటువంటి తాగునీరు, సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. రోజమ్మయ్య, రోజా మా అత్తే. వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతిని ఒక్కరోజు ప్రశ్నించకపోయాను. జగనన్న జగనన్న అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అన్న. వేసేసాడు, బాగా వేసేసాడు అన్న. గొడ్డలే ఏం కాదు, 10 మేము ముష్టి వేసాం అనుకోండి. గాడిద కొడకలారా, మీకు 10 ముష్టి వేసాం. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175. ఎన్ని సీట్లో గెలిచింది మీరు? అడ్డుమని 10 గెలవాలి. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు? తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? 10 సీట్లు గెలిచి అన్నాడు ఎవడు ఫ్లాష్ బ్యాక్. బాలకృష్ణ అనేవాడు ఎవడదో బొచ్చు పైన పెట్టు తిరుగుతూ ఉంటాడు. బొచ్చులేసి ఆల్రెడీ బాలయ్య బొచ్చు ఎవడో విగ్గి ఎవడదో పెట్టు తిరుగుతున్నాడు. ఎవడ బొచ్చో తెలదు. అవునా, పెట్టుకుంటా. నీకేంట, నువ్వేం పీక్కుని గడ్డం పెట్టుకున్నావు అని అడిగా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పొట్టోడికి దోలు తీరిపోయింది. నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నావు రోయ్. పిల్లి నిద్ర లేచినా ఏం పీకలేదు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? వై నాట్ 175 అని చెప్పి. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి, మంచి జరగకపోతే వద్దమ్మా, జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకత్వం మొత్తం మంత్రులందరూ కూడా ఓడిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మంత్రులందరూ కూడా మూకుమ్మడిగా ఓడిపోయారు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి, జరిగితేనే నాకు ఓటు వెయ్యండి. ఈ రిజల్ట్స్ చూస్తుంటే అసలు ఏ ఇంట్లోని మంచి జరగలేదా అనిపిస్తోంది. నూట 175 ఎందుకు రావు? 175కు 175 చేయగలుగుతాం. టార్గెట్ 175కు 175. అటు చూడు బే. ఈసారి మొత్తం మేమే గెలుస్తామని చెప్తున్నారు కదా ఆయన. ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు మా ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి. ఎగేసుకుని వెళ్ళి గుద్దాం. ఈసారి మేము వెయ్యకపోగా ఇంకో 13 జడదెంగుతా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. జగన్ మామయ్య, జగన్ మామయ్య. సార్, యు ఆర్ ద రియల్ లైక్ రాట్లేదే. రియల్ లైక్ లెజెండరీ. ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వైసీపీని కాసేపు పక్కన పెడితే అసలు అంబటి రాంబాబు అంటే ఎవరు? వాడికి ఎవరితో కనపడితే దాంతో గిట్టారు. వాడు పెద్ద జనక్ పాయల్ బాజాగాడు. ముఖ్యమంత్రి జగన్ సభలంటేనే జనం పారిపోతున్నారు. సభ పరిసరాల్లో కూడా జనం కనిపించడం లేదు. సీఎం సభకు బస్సులు పెట్టి తరలిస్తున్నా అరకొరగానే స్పందన కనిపిస్తోంది. అది నాకెందుకు చెప్తున్నారు? అంటే 9 గుర్రాలు పరిగెడతాయి లోపల. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? 10 గుర్రం
ఇప్పుడు నువ్వు ఏమన్నా ఏమిటండి మీరు మాట్లాడేది? చెల్లెమ్మలను లక్షాధికారి కాదు మిలియనియర్లుగా చేస్తా ఉన్నాం. మిలియనియర్లు అంటే 10 లక్షలాధికారులు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మిలియనియర్లు అంటే 10 లక్షలాధికారులు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఖచ్చితంగా జగన్ రావాలని కోరుకుంటున్నాం. జగన్ గారు రావాలని. ఎందుకని సార్? ఒక శంక నాకింగాడు, ఆడ అత్తంగా ఇంకోసారి 2 శంకలు నాకిపోతారు జనం మొత్తం. అప్పుడు బుద్ధి వస్తారు జనాలకి. అంత దోషం ఏంటి మీకు? ఏదైనా పర్సనల్ గా ఏం చేయలేదు కదా, అందుకే ద్వేషం. అందుకే ఏమైనా చేసి ఉంటాం, అభివృద్ధి ఏమైనా చేసి ఉంటాం, ద్వేషం ఉండకపోదు. ఓకే, వేసేసాడు, బాగా వేసేసాడు. कई में थोड़ा प्रॉब्लम शायद होगा, बट मेजॉरिटी ऑफ देम तो बहुत क्लोज है. ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. He who holds the sword is fight the sword. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. ये अंदर देना बोले तो స్థలం రైనా ఈసారి విన్న నీకే కాదు, అన్న నాకు కూడా అర్థం కాకపోయినా నువ్వు కత్తి వదిలేసావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలి. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.